జాషు అన్నయ్య గారికి, శ్రావణి సిస్టర్ గారికి, యేసుక్రీస్తు లోకరక్షకుడైన దేవుని నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఆహ్, నేను 3 సాక్ష్యాలు నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానన్న. మొదటగా ఏంటి అననంటే సేమ్ ఈ సీజన్‌లోనే ఇట్లా నిమజ్జనాల టైంలో, ఈ మైక్స్ సౌండ్ టైంలో మా అమ్మగారి పేరు లక్ష్మమ్మ. మాది నల్గొండ డిస్ట్రిక్ట్. మా అమ్మగారికి ఇంట్లో మా నాన్నగారు చనిపోయినాక మా అమ్మగారు ఇంట్లో ఒంటరిగా ఉండడం వల్ల అంటే మా ఇంట్లో కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉండే ల్యాండ్ విషయమై. మా నాన్న చనిపోగానే కొంచెం ల్యాండ్ గొడవలలో మా బాబాయ్ వాళ్ళ పిల్లలు చాలా కొంచెం గొడవలు చేసి వాళ్ళు మా ల్యాండ్‌ని ఆక్యుపై చేయాలని అది చేశారు. కానీ దేవుని కృప ద్వారా ఆ ల్యాండు మా నాన్న పేరు మీద పక్కా ఆధారాలతో ఉండడం ద్వారా ద్వారా ఆ ల్యాండ్ మా అన్నయ్య వాళ్ళ పేరు మీదకొచ్చేసిందనమాట. ఆ టైంలో మా అమ్మగారు ఒంటరిగా ఉండడం వల్ల, ఆమెకి ఆ టైంలో ఏమైతే గొడవలు జరిగి, వాళ్ళు ఏవేవైతే మాటలన్నారో, ఆమె ఇది జరిగిపోయి గూడా ఒక 4 ఇయర్స్ అయిపోయింది. అయినా సరే మా అమ్మ ఒంటరిగా ఉంటుందనమాట. ఆ టైంలో మా అమ్మ ఎలా ఫీల్ అవుతుండేది అనంటే, తను ఎవరు మాట్లాడకపోయినా వాళ్ళు మాట్లాడుతున్నట్టు, మా అమ్మగారితో వాళ్ళు గొడవ పడుతున్నట్టుగానే ఆ చెవులలో ఆ మాటలు మాత్రమే ఆమెకి వినిపించి ఉండేవనమాట. హాలుసినేషన్స్ అంటారు గదా! కొన్ని 2 టైప్స్ ఉంటాయి హాలుసినేషన్. విజువల్ హాలుసినేషన్, ఆడిటరీ హాలుసినేషన్స్. ఆ విధంగా మా అమ్మకి ఇట్లా వాళ్ళు మాట్లాడకపోయినా మాట్లాడుతున్నట్టుగా, గొడవ పడకపోయినా గొడవ పడుతున్నట్టుగా, అలాంటి హాలుసినేషన్‌లో మా అమ్మ ఉండేదనమాట. ఆ టైంలో నేను డ్యూటీలో ఉన్నాను. ఇలా కండిషన్ చాలా క్రానిక్ అయిపోయి మా మదర్‌కి చాలా ఎవ్వరు తిట్టకపోయినా వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు అని చెప్పేసి ఇట్లా నేను పెద్ద మనుషుల దగ్గరికెళ్తా, నా భర్త లేని టైంలో నా కొడుకుల మీద ఇలా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి ఇట్లా హ్మ్, తను తనకు తానుగా ఇట్లా అ అ అరుస్తా ఉండేదనమాట. అది మా అన్నయ్య వాళ్ళకి తెలిసి వెంటనే మా అన్నయ్య తీసుకొనొచ్చి "నువ్వు ఆ చెల్లి దగ్గరికెళ్ళిపో" అని చెప్పేసి నా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ టైంలో మా మదర్ కండిషన్ నాకు క్లియర్‌గా అర్థమైపోయిందనమాట. మానసికంగా తను చాలా డిస్టర్బ్ అయ్యుంది. హాలుసినేషన్ ఇదొక మానసిక రుగ్మత. ఆ టైంలో నేను దేవుడిని ఒకటే ప్రార్థించిన. ఆ టైంలో మా మదర్‌ని వదిలేసి నేను ఎళ్ళాలంటే నాకు చాలా కష్టమైపోయి ఉండేదనమాట. ఎందుకంటే నాకు ఇద్దరు పాపలు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళని బెట్టుకొని, మా మదర్‌ని బెట్టుకొని ప్రతిదినం ప్రార్థన జేసేదాన్ని. మా అమ్మకి ప్రార్థన చేయకుండా గూడా తన నోరు కట్టివేయబడింది. ప్రార్థన చేయడం గూడా మా మదర్‌కి రాకుండా అయిపోయిందనమాట. హల్లెలూయా! ఆ టైం నుండి నేను ప్రతిదినం ప్రార్థన జేసేదాన్ని. ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక 6 మంత్స్ వరకు మెడిసిన్ ఇప్పించాము. కానీ ఆ మెడిసిన్ వల్ల మా మదర్‌కి ఎలాంటి రిజల్ట్ లేదు. పైగా ఆమె బాడీలో చాలా చేంజెస్ ఒచ్చినాయి. తనకు మాట్లాడడానికి మాట తడబాటుగా వచ్చేది. క్లియర్‌గా ఫ్లూయెన్సీ తెలుగు ఉండకపోయేది. నడక గూడా సరిగ్గా ఉండేది గాదు. కానీ నేను ఆ టైంలో బాగా దేవునికి ప్రార్థన జేశా. దేవా! నా తల్లిని నీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభా! ఆమెపై అధికారం నీదే అని నీ చేతులకే సమర్పిస్తున్నా అని జెప్పేసి ప్రార్థన చేశాననమాట. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు నా భర్త ద్వారా దేవుడు నాతో మాట్లాడాడనమాట. ఏ విధంగా అననంటే మీ మదర్‌కి ఏ మెడిసిన్ పనిచేయదు. నువ్వు ప్రార్థన బలంగా చేస్తే గాని దాని నుండి మీ మదర్ విడుదల పొందలేదు అని చెప్పి. ఆ టైంలో నేను డ్యూటీని వదిలేసాను. మా మదర్ కండిషన్ ఇలా ఉంది అని చెప్పేసి ఎవ్రీ మంత్ నేను మా మదర్ ప్రిస్క్రిప్షన్ పెడుతూ, మా మదర్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉండేదాన్ని. ఆ టైంలో ఇంక నేను ఇంట్లోనే ఉంటూ మా మదర్ గురించి ప్రేయర్ చేస్తూ అన్న ప్రేయర్ 3 టైమ్స్ ఇట్లా ప్రేయర్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ననమాట. అలా, అలా, అలా ఇప్పుడు ఎన్ని రోజులవుతుందంటే మా మదరు మెడిసిన్ స్టాప్ చేసి ఇప్పుడు 5 మంత్స్ అవుతుంది. దేవుడు ఎంత అద్భుతంగా కార్యం చేసిండు అనంటే నా మదర్ విషయంలో తన కండిషన్ చాలా క్రిటికల్. అది మానసికంగా. జనరల్‌గా అయితే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్‌లోనే స్టే చేయాల్సొస్తది. కానీ దేవా! నా తల్లిని నేను అలాంటి స్థితిలో నేను చూడలేనయ్యా. కానీ నేను మాత్రం నిన్నే నమ్ముకున్నాను. నీవు మాత్రమే కార్యం చేయవాడవు. నేనెవ్వరిని ఆశ్రయించట్లేదు ప్రభా! సర్వోన్నతుడవైన గొప్ప దేవుడా! నిన్ను మాత్రమే నేను ఆశ్రయిస్తున్నా. నువ్వు సర్వం సృష్టించిన వాడవు ప్రభా! లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేయగల శక్తివంతుడు. నా తల్లిలో ఉన్న ఈ రుగ్మత నువ్వు తీసివేయగలవు.
ఒక్క వాక్కు ద్వారా నువ్వు సమస్తం చేయగలవు ప్రభా! నీ ఒక్క మాట చాలయ్యా నా తల్లి విడుదల పొందడానికని జెప్పేసి బాగా ప్రార్థన చేశాను. మెడిసిన్ స్టాప్ చేశాక ఒక 3 టైమ్స్ కొంచెం అబ్‌నార్మల్‌గా బిహేవ్ చేసింది. ఆ టైంలో ఉపవాసంలో బలంగా ఉండి ప్రార్థన చేశాను. దేవా! నా తల్లి పట్ల నువ్వు కార్యం చేస్తున్నావు. నీకు వందనాలు. నా తల్లిని మానసిక పరిస్థితి నుండి నువ్వు నాకు విడుదలనిచ్చున్నావు. నా తల్లికి విడుదలనిచ్చున్నావు దేవా! నీకు వందనాలని చెప్పేసి ప్రార్థన చేస్తూనే ఉన్నా. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుండి ఈ ఇయర్ సెప్టెంబర్ వరకు నేను నా తల్లి గురించి ప్రతి దినము ప్రార్థనలో పెడుతూనే ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఈ నిమజ్జనాల టైంలో ఇట్లా ప్రతి వీధికి ఇట్లా మైక్స్ పెట్టి ఈ విధంగా సాంగ్స్ అవన్నీ ఇట్లా వస్తుండడం వల్ల లాస్ట్ టైమ్ ఆ మైక్‌లో గూడా వాళ్ళు నన్ను తిడుతున్నారని మా మదర్ అపోహ పడుతుండేది. కానీ, ఈ టైంలో గూడా నాకు ఒకలాంటి భయముండేది. ఇప్పుడు ఈ మైక్స్ అన్నీ ఇలా అయిపోయాయి. ఇప్పుడు ఇట్లా సౌండొస్తుంది. నా మదర్ కండిషన్ ఎలా ఉంటది అని జెప్పేసి బాగా భయమేసింది. కానీ, ప్రార్థన చేస్తూనే ఉన్నా. ప్రార్థన విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా దేవుని ప్రతి దినం అడుగుతూనే ఉన్నా. దేవా! నా మదర్ కండిషన్ నార్మల్ చేశావు నీకు వందనాలు. ఆమెకు మానసిక పరిస్థితి నుండి విడుదలనిచ్చావు నీకు వందనాలు దేవా! అని జెప్పేసి ప్రతిదినం ప్రార్థన చేశాను. తెల్లవారుజామున లేసి ప్రార్థన. ఈ విధంగా ప్రతి క్షణం మా మదర్ గురించే ప్రార్థన చేస్తూ ఉండిన. అద్భుతంగా దేవుడు ఈరోజు నా తల్లి, ఆ సౌండ్స్ ఏవి నా తల్లికి వినిపించకుండా, ఆమె ఈరోజు నార్మల్‌గా ఉందనమాట. హల్లెలూయా! మానసిక పరిస్థితి నుండి బయటపడడం అనేది అది మెడికల్‌గా అది జరగని పని. ఎందుకు అనంటే కంటిన్యూగా 1 ఇయర్ కోర్స్ అని మెడిసిన్ ఉంటది. తర్వాత ఆ మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాత వాళ్ళు నార్మల్‌గా అవ్వడానికి గూడా చాలా టైం పడతది. వాళ్ళకి వే ఆఫ్ టాకింగ్ గాని, వే ఆఫ్ గైట్ నడక గాని ఏది ప్రాపర్‌గా ఉండదు. కానీ నా తల్లి 6 మంత్సే వాడింది. కానీ ఆ 6 మంత్స్ గూడా నా మదర్ కండిషన్ బాలేకపోయినప్పటికీ నేను దేవుని మాత్రమే ఆధారపడ్డాను. దేవుని మీద మాత్రమే ఆధారపడి నా తల్లి నీ దేవా! నీ చేతులకు సమర్పిస్తున్నా నేను. నా తల్లిపై అధికారం నీది. నా తల్లిపై అధికారం కేవలం నీది మాత్రమే అని ప్రార్థన చేసినప్పుడు, ఈ దినం నా తల్లి చాలా అద్భుతకరంగా ఆమె నార్మల్‌గా ఉంది. హల్లెలూయా! దేవునికి లెక్కలేనన్ని వందనాలు. ఎలా అంటే ఈరోజు తన పని తను చేసుకుంటూ, తను పనికి వెళ్తూ ఈరోజు మాకు మా చిలకలో పత్తి వేశామనమాట. అక్కడ చిలక చూసుకుంటూ, ఇక్కడ ఇల్లు చూసుకుంటూ ఎవ్రీథింగ్ తనిప్పుడు నార్మల్ స్థితిలో ఉంది. దేవాది దేవునికి లెక్కలేనన్ని వందనాలు. అలాంటి మానసిక రుగ్మత నుండి నా తల్లికి విడుదలనిచ్చి, ఆ యొక్క పరిస్థితి నుండి నా తల్లికి దేవుడు విజయాన్నిచ్చాడు, జయమిచ్చాడు. దేవునికి లెక్కలేనన్ని వందనాలు, స్తోత్రాలు. ఇంకొక విషయం ఏంటి అనంటే, ఇంకొక సాక్ష్యం. నా గోల్డ్ నా పెద్ద పాప పుట్టినప్పుడు గోల్డ్ నాది పెట్టామనమాట తాడు. మా ఆడపడుచు వాళ్ళకి మనీ ఇవ్వాల్సి వచ్చి చాలా సిట్యుయేషన్ అప్పుడు బాగాలేకుండే. ఆ టైంలో ఇవ్వాల్సొచ్చినప్పుడు ఇచ్చాము. గోల్డ్ బ్యాంక్‌లో పెట్టి ఆ టైంలో ఈ ఇయర్‌లో ఏమైంది అననంటే వాళ్ళు మేము యాక్షన్ తీసుకుంటున్నాం. వేలం వేస్తున్నాము. ఇప్పటికి 4 ఇయర్స్ అయిపోయింది. ఇంకా దీనికి మీరు తీసుకువెళ్తారా? లేదంటే మేము యాక్షన్ ఏస్తామని జెప్పేసి ప్రార్థన వాళ్ళు మాకు చెప్పినప్పుడు నా హస్బెండ్ ఒచ్చి ఒకటే చెప్పిండు. "బుజ్జి ఇలా వాళ్ళు వేస్తా అనన్నారు" అన్నప్పుడు ఇద్దరం కలిసి మోకరించి ప్రార్థన జేసినాం. దేవా! కార్యం చేయవాడవు నీవే అయ్యా. నేనైతే నిన్ను మాత్రమే ఆశ్రయిస్తున్నా. ఈరోజు నా దగ్గర ఏ మనీ లేదు. కానీ నువ్వు దాన్ని విడిపిస్తున్నావు నీకు వందనాలు. అది వేలంలో వెళ్ళిపోకుండా తిరిగి అది నా చేతికొస్తుంది. అందును బట్టి నీకు వందనాలయ్యా. నేను నమ్ముతున్నాను. నా గోల్డ్ అది నా దగ్గరకొస్తుందని నేను నమ్ముతున్నాను ప్రభు అని జెప్పేసి ప్రార్థన చేశా. 3 డేస్ అంటే 3 డేసే టైమ్ ఇచ్చిర్రు మాకు వాళ్ళు. ప్రార్థన జేసినప్పుడు, ఆ ప్రార్థనలో ఉండగానే దేవుడు మాకొక ప్రేరేపణిచ్చిండు. మా పెద్ద పాప కరోనా టైంలో పుట్టినప్పుడు మేము ఆమె పేరు మీద ఇన్స్యూరెన్స్ వేసామనమాట. ఇన్స్యూరెన్స్ ఏయించినప్పుడు మాకు అందులో నుండి ఒక ఆఫరొచ్చింది. మీకేమైనా అమౌంట్ కావాలంటే ఇందులో నుండి తీసుకోండి. పర్ మంత్ 1600 ఇట్లా ఇంట్రెస్ట్ పే చేసుకోండి అని. ఆ టైంలో దేవుడే మాకు ఆ మార్గం తెరిచాడు. హల్లెలూయా! ఆ రకంగా వాళ్ళు మాకింకా 2 డేస్ టైమ్ ఉండగా, ఇంకా 1 డే బిఫోరే వెళ్లి నా హస్బెండ్ ఆ గోల్డ్‌ని తీసుకొచ్చాడు. అంటే ఇది మా గొప్పతనం కాదు కానీ, దేవుడు మా పట్ల జరిగించిన అద్భుత కార్యములకై దేవునికి లెక్కలేనన్ని వందనాలు. హల్లెలూయా! ఇంకొక సాక్ష్యం ఏంటి అననంటే, నాకు చాలా డస్ట్ అలర్జీ. ఎట్లా అననంటే, నాకు చిన్న డస్ట్ పడ్డా గూడా చాలా తుమ్ములొచ్చి బాగా కఫొస్తది. అది క్రానిక్ అయిపోతది. నాకు 10 డేస్, 15 డేస్ అయినా గూడా ఆ కఫ్ తగ్గదు.
దానివల్ల స్టమకంతా పెయిను, బాగా బాడీ అంతా పెయిను, సమ్‌టైమ్స్ వామిటింగ్ కూడా అయిపోతుండేదనమాట. నాకు చిన్నప్పటి నుండి హాస్టల్‌లో ఉండడం వల్ల నాకు రెసిస్టెన్స్ పవర్ చాలా తక్కువ. వ్యాధినిరోధక శక్తి లేకపోవడం వల్ల చాలా వీక్ అయిపోతాననమాట. కానీ ఆ దినం ఒకరోజు నేను ఇలాగే అన్న వాక్యం జెప్తున్నప్పుడు అన్న ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. ఎలా అంటే, "నీలో రోగముందా? యేసుక్రీస్తు నామంలో ఈ రోగాన్ని ఈ క్షణమే నేను ఆజ్ఞాపిస్తున్నాను. నా శరీరంలో నుండి వెళ్ళిపోమని. ఇంకా అది మళ్ళీ మరెన్నడూ మన దగ్గరికి రాదు" అని చెప్పేసి. ఆ వాక్యం దేవుడు ఆ దినము ఆ అన్న ద్వారా దేవుడు నాతో మాట్లాడారనమాట. హల్లెలూయా! ఆ దినము వెంటనే నేను ప్రార్థన చేశా. దేవా! ఈ దగ్గు, ఈ సర్ది నాకు మళ్ళీ రాకుండా నువ్వు నా శరీరంలో నుండి ఇప్పుడే నువ్వు తీసేస్తున్నావు నీకు వందనాలని జెప్పేసి. నేను ఆజ్ఞాపిస్తున్నా యేసు నామంలో అది ఈ క్షణమే నా శరీరం నుండి బయటికి వెళ్ళిపోను గాక అని. ఆ దినం నుండి ఇప్పటి వరకు నాకిప్పటికి 11 మంత్స్ అయిందండి. నేను ఎవ్రీ మంత్ సిక్ అవుతూ ఉండేదాన్ని. కేవలం కోల్డ్ అండ్ కఫ్ వల్ల మాత్రమే. కానీ ఇప్పుడైతే నాకిన్ని నెలల నుండి నేను మళ్ళీ దగ్గింది లేదు. హల్లెలూయా! దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండంటే చాలా గొప్ప కార్యాలండి ఇవి. అది వినేవారి కంటే అనుభవిస్తున్న వారికి అది శక్యం కానటువంటిదనమాట. హల్లెలూయా! అదే విధంగా నేను మా మదర్‌కి కండిషన్ నార్మల్ అయింది కదా! ఇప్పుడు పర్లేదు. నేను డ్యూటీకెళ్ళాలి అని జెప్పేసి, నేను మళ్ళీ మా ఆఫీస్‌కి వెళ్ళాననమాట. ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ మా హెచ్ఆర్ ఏం మాట్లాడారు అనంటే, ఇంకా యాస్ పర్ హెచ్ఆర్ పాలిసీస్‌లో ఇన్ని రోజులు లీవ్ అనేది, లాంగ్ లీవ్ అనేది ఇవ్వడానికి ఉండదు మేడం. దయచేసి మీరు దీన్ని అబ్స్కాండెడ్ అయిపోయినట్టుగానే ఉంటది అనంటే, నేనసలు అబ్స్కాండెడ్ అవ్వలేదు సార్. నేను మీకు ఎవ్రీథింగ్ నేను మీకు ఇంటిమేట్ చేసిన తర్వాతే నేను ఇంట్లో ఉండినాను అని జెప్పేసి చెప్పినా కూడా నాకు మా ఆఫీస్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారనమాట. నన్ను డ్యూటీకి రానివ్వలేదు. ఇంకా వద్దు ఇంత లాంగ్ టైమ్ ఆబ్సెంటిజం అంటే మాకు అస్సలవ్వదు అని చెప్పేసి రావద్దని జెప్పి చెప్పారనమాట. ఇంకా ఆ రోజొచ్చి ప్రేయర్ చేసుకున్నాక, ఆ రోజు ఈవినింగే అన్న ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఎలా అనంటే, ఈరోజు దేవుడు నీకు ఉద్యోగం లేదు, తీసేసాడు అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు. నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చినప్పుడు దేవా నీకు వందనాలని చెప్పినావు. మరి ఈరోజు ఉద్యోగం తీసేసినాక, దేవా నాకు ఉద్యోగం తీసేసావు నీకు వందనాలు. ఇంతకన్నా మంచి ఉద్యోగం నువ్వు నాకిస్తావు అని చెప్పేసి ఎందుకు మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు అని. ఆ దినము దేవుడు స్ట్రెయిట్‌గా నాతో మాట్లాడాడు అన్న ద్వారా. హల్లెలూయా! ఎలా అన్నానంటే ఆ క్షణం నాకు ఒక్కలాగా అసలు నాకు బాడీ అంతా ఒకలాగా అయిపోయింది. దేవా! ఇది నువ్వు నన్నే హెచ్చరిస్తున్నావు. వచ్చినప్పుడు నా ఆనందంలో నేను నీకు కృతజ్ఞత చెప్పిన గానీ, ఈరోజు నా బాధలో నేను నీకు కృతజ్ఞత చెప్పలేకపోతున్నా గదా దేవా! అని జెప్పేసి, దేవా! నాకు నా ఉద్యోగాన్ని తీసేసినందుకు వందనాలు. కానీ ఇంతకన్నా మంచి ఉద్యోగం నువ్వు నాకిస్తావని నేను నమ్ముతున్నా ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేశాననమాట. హల్లెలూయా! ఇంక మాకైతే రిజల్ట్ రాలేదు. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దేవుడైతే నాకు ఉద్యోగం ఇస్తుండని నేను బలంగా నమ్ముతున్నా. మళ్ళీ నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చిందని నేను మీతో ఈ సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటాను. హల్లెలూయా! దేవుడు నా పట్ల ఎంత గొప్ప కార్యాలు చేసిండంటే ఇది అనుభవిస్తేనే అది ఆ సంతోషాన్ని వర్ణించడం అవ్వదనమాట. హల్లెలూయా! దేవుడు అన్న ద్వారా నాతో మాట్లాడి నన్ను ప్రతి సమస్య నుండి నన్ను బయట పడేశాడనమాట. హల్లెలూయా! ఆ టైంలో నా మదర్ విషయంలో అసలు ఏమి చేయలేని పరిస్థితిలో నేనొక మెడికల్ ఫీల్డ్‌లో అయ్యుండి కూడా నా మదర్‌ని ఎలా చూసుకోవాలి? ఆమెని ఎలా అసలు కేర్ టేకింగ్ చేయాలి నేను అని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో ఒక మదర్ ఇట్లా సాక్ష్యం పంచుకుంది అన్న ద్వారా. అన్న నా కొడుకు ఇట్లా ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఒక ఎగ్జామ్ మంచిగా రాయలేదని భయపడుతున్నాడు. నా బాబుకి మీరే ఏదైనా చెప్పండి. వాక్యం ద్వారా నా కొడుకుకి సమాధానం చెప్పండి అని ఆంటీ గారు అన్నప్పుడు అన్న ఒక వాక్యం పెట్టారనమాట. ఏమి అంటే అది రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదము అని చెప్పేసి ఆ వాక్యము ఆ దినము దేవుడు అన్న ఆహ్, ఆ బ్రదర్‌కి చెప్పినా కూడా ఆ వాక్యం దేవుడు నాకే చెప్పిండని నేను రిసీవ్ చేసుకున్నా ఆ రోజు. దేవా! నేను ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నా.
నువ్వు నాతో మాట్లాడున్నావు. నేను ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నా. నా పట్ల నువ్వు కార్యం చేస్తున్నావు అని జెప్పేసి, నా తల్లి విషయంలో నువ్వు కార్యం చేస్తున్నావు దేవా అని జెప్పేసి ప్రార్థన చేసుకున్నప్పటి నుండి నా తల్లి కండిషన్‌లో నార్మల్ అయిందనమాట. హల్లెలూయా! అన్న మీ వల్ల ఎన్నో కుటుంబాలు ఆ ఆదరింపబడుతున్నాయి. మీరు అంటే దేవుడు మిమ్మల్ని ఆ విధంగా అంత ఘనంగా వాడుకుంటున్నాడు. ఆ విధంగా మీరు చెప్పిన మాటలు వినడం ద్వారా మాలో మేము చాలా బలపడుతున్నాము. ప్రతి దినము ఆత్మీయంగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాము. హల్లెలూయా! అది కేవలం దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావములు. గొప్ప దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఏ విధంగా అంటే మనము ఆయనని గనక మనం అంటిపెట్టుకుంటే, ఆయన ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా కూడా వాటి నుండి మనల్ని బయటపడేస్తాడని ఈ సిట్యుయేషన్‌లో ఈ 1 ఇయర్‌లో నా మదర్ విషయంలోనేమి, నా గోల్డ్ విషయంలోనేమి, నా జాబ్ విషయంలోనేమి, నా సిక్‌నెస్ విషయంలోనేమి, ప్రతి విషయంలో నన్ను దేవుడు బయట పడేస్తూనే వస్తున్నాడు. కానీ మనం సొంతంగా మనం ప్రార్థన చేయడం ద్వారా మనం బలపడకపోయినా, ఆత్మీయ ఆత్మీయులు ఇప్పుడు ఈ విధంగా జాషువా అన్న మనతో మాట్లాడడం ద్వారా, జాషువా అన్న ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తుండు. హల్లెలూయా! అన్న ఇంకా మీ సేవ ఇంకా అభివృద్ధి చెందునుగాక. ఇంకా మీ జీసస్ ఆల్‌మైటీ గాడ్ బ్రాంచెస్ చాలా కట్టబడునుగాక. దేవుడు నా పట్ల చేసిన ఈ గొప్ప మేలులకై లెక్కలేనన్ని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానన్న దేవాది దేవునికి. అన్న మీకు నా హృదయపూర్వక నిండు వందనాలు. అక్కగారికి వందనాలు. దేవుడు నా సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.